మనిషికి, ఎందుకంటే ఇప్పుడు వీళ్ళని చూసిన తర్వాత హృదయాలు చెలించినటువంటి వాళ్ళకు, హృదయం ఉన్నటువంటి వాళ్ళకు చెప్తున్నా, హృదయం లేనటువంటి వాళ్ళు కూడా మీ హృదయాలను ఒక్కసారి తాకండి. రెక్కాడితే గాని డొక్కాడనటువంటి కటిక పేదరికంలో ఉన్న ఒక చిన్న సంధి ఇది. చిన్న ఇక్కడ 2 చేతులతో కష్టపడకుంటే 4 ఏళ్లలో, ఈ 5 ఏళ్లతోటి ఒక బుక్క తనకు కాదు తన కుటుంబానికి, వీళ్ళ కుటుంబాలకు కూడా పోలేనటువంటి దుస్థితిలో ఇక్కడి నుంచి వెళ్ళి దాదాపు ఇది ఒక 200 కిలోమీటర్లు, అక్కడి నుంచి ఒక 200 కిలోమీటర్లు, దాదాపు ఇది 250 అనుకుంటా, 500 కిలోమీటర్ల దూరం వచ్చి అంటే వాళ్ళు వాళ్ళ కుటుంబాలు గడిపేటందుకు చిన్న ఇళ్ళల్లో పిల్లలు ఉన్నారు వీళ్ళు. ఇక్కడ నుంచి అంత దూరం వచ్చి వాళ్ళు ఏదో పాపం వచ్చిన దాంట్లో ఒక బన్నులో 3-4 రూపాయలు మిగిలితే వీళ్ళు ఒక 10 మంది కలిసి ఒక బండి తీసుకొని వచ్చి, వీళ్ళేం పెద్ద గుజరాత్కి వెళ్ళి వచ్చి ఇక్కడ వచ్చి మైన్లు వేసుకపోవడానికి రాలేదు తెలంగాణకు, లేకపోతే బొగ్గెత్తుకపోయేందుకు రాలే, ఇక్కడ అటవీ సంపద దోసుకుంటేందుకు ఏం రాలే, ఇక్కడ విద్యాలయాలు పెట్టి లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకొని పోయేటందుకు ఏం రాలే. వీళ్ళు పొట్ట కూటి కోసము ఆడిదానికి వచ్చారు, అక్కడ దానికి వచ్చారు. అట్లనే ఇప్పుడు చాలా మందికి అరే నీకు ఇక్కడేం పని రా అని చెప్పని మాట్లాడుతుంది కదా. ఆ పేర్లు చెప్పి మీకు తెలుసానే ఏ గుడిలల్లా ఏ దేవుని దగ్గర, నీ తిరుపతి ఇంకన్నా కావచ్చు, లేకపోతే ఏ గుడి తెలంగాణలో ఉన్నటువంటి గుళ్ళ కాడికే పోదాం, యాదగిరి గుట్ట దగ్గరికి పోయేటువంటి పూలదండలు కావచ్చు, లేకపోతే మా మల్లన్న గుడిలలో కావచ్చు, హైదరాబాద్ లో ఉన్నటువంటి నవత్పాడ్ గుడి కావచ్చు, నీ సాయిబాబా గుడిలు కావచ్చు, ఏ గుడిలో నీ పువ్వులు ఎవరు అల్లిండ్రు అనేది మీకు ఎరికేనా? నీ స్లమ్లకు పోతే గిదే జావీదో, సలీమో, ఇస్మాయిలో, గంగన్ననో, సోమననో, రాజన్ననో, సీనన్ననో వీళ్ళందరూ కలిసి అల్లినటువంటి దండలే తీసుకొచ్చి కదా. మన బొందల కాడ, చచ్చిపోయిన బొందల కాడ ఎవడు ఒక్కడే ఆడ ముస్లిం అల్లినాయా లేకపోతే హిందూ అల్లినాయి పెడతారా? వాళ్ళు పెట్టిన కాడ అందరు కలిసి అల్లినవి ఉంటాయి. మన దేవతల కాడ పెట్టినవి కూడా గవే ఉంటాయి. మన పూర్వీకులు చచ్చిపోయిన కాడ కూడా మేము పోతే, ఇప్పుడు ఫ్లవర్ మార్కెట్ పోతే, మోంజా మార్కెట్ దగ్గర పోతే అది ఎవడల్లిండో ఏం తెలుస్తుంది? నేను చూసిన కళ్ళతో చూసిన. రాండ్రి మీకు శంకర్ నగర్ స్లమ్ కాడికి పోదాం, ఏ స్లమ్ కాడికి పోదాం స్లమ్ కాడ ఆ పేదోళ్ళు వాళ్ళ ఇళ్ళల్లో మొత్తం గిట్లనే కూర్చొని, ఇళ్ళ కాడ కూర్చొని కుటీర పరిశ్రమ లెక్క అల్తా ఉంటారు. ఇది కూడా ఒక కుటీర పరిశ్రమనే. ఏ పువ్వులు ఎక్కడ పెడతావు, ఎక్కడ చేస్తావు అనేదే సోయిలేని దగ్గరకు వచ్చి మీరు అక్కడేదో డివిజన్ తీసుకొచ్చి గివిళ్ళని పట్టుకొని మీరు ఎంత అంటే, సమాజం కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, మొత్తం పందికొక్కు లెక్క బయటికి వెళ్ళి వచ్చి ఇక్కడికి వచ్చి వీళ్ళు ఇక్కడికి వచ్చి ఏదో తెలంగాణకు వచ్చి వాళ్ళ పొట్ట నింపుకునేందుకు అమ్మిన పైసలతోని కుటుంబాలను గడిపేయడానికి చూస్తున్నారు. కానీ వాళ్ళు అక్కడ వృత్తులను మొత్తం నాశనం చేసే స్థాయి దాకా పోయినటువంటి ఉత్తర హిందుస్థాన్కి వెళ్ళి వచ్చి ఇక్కడ దోపిడీ చేస్తున్నటువంటి ఇల్లీగల్ దందాలు, బ్లాక్ దందాలు ఎన్ని మేము చూపించినా అని ఇయ్యాలడికి చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, గోకుల్ చాట్ దగ్గర ఇప్పటికీ బిల్లులు లేకుండా, ఎక్కడ పైసలు బ్యాంక్ అకౌంట్ లేకుండా, వాడు క్యాష్ నాట్ అలౌడ్ అని రాస్తాడు, బోర్డులు పెట్టి రాస్తాడు. ఇప్పటికీ నేను ఒక 50 సార్లు చూపించుంటాను నేను. అది అటువంటి వాళ్ళ దగ్గర పోయే సోయి ఉండదు, వాళ్ళ గురించి మాట్లాడేది ఏముండదు. అయినా ఎవరే ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఉంటారు దానికి. ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు, మీరు ఇప్పుడు చేసిన దాంట్లో తీసుకపోయి ఏడ చేసిన దాంట్లో టెస్ట్ చేయించండి. ఇప్పుడు ఒకరిని దోషి నిలబెట్టాలంటే శిక్షార్హుడు దేనికైతాడు? నువ్వు తీసుకపోయి నీకు దానికి సపరేట్ ల్యాబ్ ఉన్నది, మొత్తము తీసుకపోయి దానికి సంస్థ ఉన్నది, దానికి నౌకరదారులు ఉన్నారు, తీసుకపోయి టెస్టులు ఇస్తే మా ముగ్గురిని జైలు వేయండి అని చెప్తున్నారు. ఆ పని చేయకుండా ఉట్టిగా జనం లోపట ఒక అక్వా అంటే ఒక తెలియని దాన్ని తీసుకొచ్చి గంగా జమున తహజీబ్, తెలంగాణ అంటేనే గంగా జమున తహజీబ్, మేమంతా కలిసిమెలిసి ఉండేటోళ్ళము. మీరు చెప్తున్నారు ఏంది? రోహింగ్యాలు ఇక్కడికి వచ్చినారు, వీళ్ళు రోహింగ్యాలు, అందుకనే మీరు ఐడెంటిటీ కార్డు అడుగుతున్నారు కదా. రాన్రే ఐడెంటిఫై చేయండి రోహింగ్యాలు. మేము కూడా చెప్తున్నాం, రోహింగ్యాలు ఈ భారతదేశంలో ఉండాల్సిన అవసరం లేదు. ఏం భారతదేశం రోహింగ్యాలు ఉండాలనా? రోహింగ్యాలు ఉండాలా భారతదేశంలో? మీరు ఎవరైనా పెట్టుకుంటున్నా? రోహింగ్యాలు అంటే రోహింగ్యాలు బయట దేశపడి ఇక్కడ వచ్చి ఉండాల్సిన అవసరం లేదు. అది వాళ్ళకి ఇష్టం లేదు, మనకి ఇష్టం లేదు. కానీ ఆ పేరు మీద పేదోళ్ళ మీద పడి మీ ప్రతాపాలు చూపించుడింది నాకు అర్థం కాదు. ప్రభుత్వాలు మీ అసొంటల చేతులలో ఉన్నాయి కదా. మీరు ఐడెంటిఫై చేయండి ఎక్కడున్నారో, హైదరాబాద్ లో ఎక్కడున్నారో. బాంబులు పట్టేటోనికి ఏ రిలీజన్ ఉండదు. ఒకవేళ వాళ్ళు సంపాదించుకుంటూనే ఉన్నారనుకో, వాళ్ళు అన్ని దగ్గర దర్గాల కాడికి పోతారు, అన్ని దగ్గరకు పోతారు కదా. మరి అక్కడ కూడా దోషం అవుతుంది కదా వాళ్ళకు కూడా. భగవంతుని దగ్గర ఎక్కడైనా శిక్షనే కదా. వాళ్ళకు కూడా పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు అదే మాట చెప్తున్నారు కదా. కొందరికి మతమే అనుకున్నట్టు ఉంటారు కదా, పిచ్చోళ్ళు, ఉన్మాదులు. ఆ ఉన్మాదులు చేసేది మనం చేసిన ఏ జాతిలో ఎవరు చేసినా కానీ ఉన్మాదికి దేశం ఉండదు, ప్రాంతం ఉండదు, మతం ఉండదు. వానికి ఒక పిచ్చోడు అన్నట్టు ఉన్మాది ఎవడైనా. అది ఎవడైనా ఏ ఉన్మాదైనా అంతనే. మీరు కూడా ఈ జాతులలో బట్టి ఉన్మాది లెక్క తయారు కాకండి.
ఉన్మాదికుల లెక్క తయారు కావద్దు. అరే భగవంతుని దగ్గరనే భగవంతుడే తేడా చూపించలేదు ఆయన, మీరు కూడా చూపిస్తేందుకు మాకు అర్థమైతలేదు. నువ్వు ఇదా నువ్వు అదా అని చెప్పని వాళ్ళకే ఆ గతి ఉండేది ఉంటే, వాళ్ళే తిండి తినే గతి పరిస్థితి అనుకుండేది ఉంటే, ఇక్కడ నుంచి 500 కిలోమీటర్ దూరం పోయి బన్ను అమ్ముకుంటారా గిది? అసలు ఆయనకి బన్ను తినే సోయి ఉన్నదా తెలియదు నాకు. గింత మెత్తగా ఉంటారా? బన్ను అంటేనే మెత్తగా ఉంటుందిరా అయ్యా. హైదరాబాద్ అంటేనే బన్ చాయ్ బన్. హైదరాబాద్ కల్చర్ చాయ్ బన్ను. మా వరంగల్ రా వెనకట కోయిని రోటలు ఉండే పెద్ద పెద్దోళ్ళు పివి నరసింహనాథ్ అంటాడు చాయ్ బన్ను తిన్నాడు. ఈ బన్ను ఇప్పటిది కాదు. ఇది మీరు ఏమనుకుంటారు? కొత్తగా వీలు పెట్టింది అనుకుంటారు. అయింది బన్ను ఇప్పటిది కాదు. గిది చూపించి కోవా ఎక్కడ నువ్వు ఏ సెంటర్ లో పోయినా కానీ హైదరాబాద్ లో కూడా దొరుకుతుంది వెనకట. ఇప్పుడు ఏంటంటే బయటికి వెళ్ళొచ్చి ఆ పానీపూరీలు అవన్నీ చేసేసి ఆగం పట్టించారు అంతేగాని అసలు బన్ అంటేనే చాయ్ బన్ అంటే హైదరాబాద్ లో ఫేమస్. అది ఇయాలటికి ఇప్పుడు నిలోఫర్ పెద్ద పెద్ద ఎందుకు నడుస్తున్నది మస్కా బన్. నువ్వు పెట్టి వాడుగమో 150 రూపాయలకు అమ్ముతాడు ఆడ. 150 రూపాయలకు బన్ అమ్ముతాడు. ఈయన 10 రూపాయలు పెట్టి పేదోడు కూడా తినాలని. ఇది పేదోళ్ళ మార్కెట్ బై. నువ్వు టామిల్ ఫిగర్లు మాసంటోళ్ళం చేసేటి అన్ని కూడా 1000 రూపాయలు ఉంటాయి. నేను శరీరాన్ని కవర్ చేసుకుంటందుకు చేసినా, వాళ్ళు శరీరాన్ని కవర్ చేసుకుంటందుకు చేసారు. అది 100 రూపాయలు ఉండొచ్చు, నాది 3000 రూపాయలు అంగి ఉండొచ్చు. వేసుకునేది పర్పస్ దానికే కదా. పేదోడు తినొద్దా? అయితే బన్ను పేదోడు తినొద్దా? వాడేమో అక్కడ పెట్టి నువ్వు 150 రూపాయలు ఛాయ్ పెడితే తాగుతున్నారు ఆడ. పెద్ద పెద్ద హోటళ్లలో ఛాయ్ తాగుతున్నారు కదా. అది మనోళ్ళదే కదా. మరి నువ్వు అట్లా అనుకుంటే అది కూడా బొట్టు పెట్టోళ్ళదే కదా. మరి వాళ్ళు ఇప్పుడు ఎన్ని మీరు బేగం బజార్ కావచ్చు, నువ్వు హైదరాబాద్ లో ఎక్కడెక్కడైతే నార్త్ ఇండియన్స్ వచ్చి ఇక్కడ వచ్చి ఇల్లీగల్ దందాలు చేస్తుండ్రో, డూప్లికేట్ దందాలు చేస్తుండ్రో, మేము మార్వాడి వ్యతిరేక మూవ్మెంట్ నడిపినప్పుడు ఇప్పటికి కూడా అదే చేస్తున్నాము. వాళ్ళ దాంట్లలో పోయి మీరు ఒక పోలీసు వాళ్ళు రేడ్ చేస్తే దొరికినాయి, చాలా మటుకు దొరికినాయి. అది బంద్ చేసారు, మధ్యలో ఆపేసారు. వీళ్ళేమో అక్కడికి వచ్చి తీస్టేజ్ కూర్చుంటందుకైతే రాలే కదా. తెలంగాణ తీస్టేజ్ కూర్చున్నది రాలే. కొన్ని లక్షలాది మందికి ప్రభుత్వం ప్రొవైడ్ చేయలేకపోతున్నది. ప్రభుత్వం ఫుడ్ ప్రొవైడ్ చేయగలిగే స్టేజ్ ఉన్నదా? అరే ఇష్టానికి ఏదో పుట్టగుడ్డు కోసం వచ్చి అక్కడ అమ్ముకున్నారు. గవళ్ళ మీద గింతగనం విషం ఎందుకు నాకు అర్థమైతలేదు. ఇప్పుడు వాళ్ళు దేశద్రోహులైనట్టు, ఒకవేళ దేశద్రోహులు అయితే బొక్కలు ఉండాలి, బయట ఎట్లుంటారు? మరి ప్రభుత్వాలు మీ ఉన్నాయి కదా. ఒక తిండి దగ్గర కనీసం తిండి 10 రూపాయల దగ్గర కూడా మీరు కూర్చొని అచ్చా దాని పేరు అడగంగానే అచ్చా నువ్వు ఇదా అయితే ఇక రారా, ఇదేందా నైనా నాకు అర్థమైతలేదు. దీనిలో దుర్మార్గులు లేరా? దొంగలు లేరా? జైళ్ళలో ఉన్నారు ఎవడా? గుండాయిజంలు, ఖరాబ్ అవినీతి చేసేవాళ్ళు అన్ని బతాలాలు ఉన్నారు. అవినీతి చేసేవాళ్ళు. మనం సొక్కం పూసలమా? మనం ఏమో సొక్క పూసలా? గుడిళ్ళ కాడికెళ్ళి వేసుకపోతురుగా, అవి కూడా వేసుకపోతురుగా రాజకీయ నాయకులు. ఇప్పుడు పెద్ద పెద్ద చర్చలు జరుగుతున్నాయి. తిరుపతి వెంకన్న కాడ ఇచ్చే ప్రసాదాల కాడికెళ్ళి చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు నేను కూడా చెప్తున్నా, జాతరలో ఏ జాతరలో పోయినా మనము చిలుకలు ఉంటాయి ఆడ బయట. చిలుకలు చిన్న చిన్న ఉంగరాల లెక్క బాపతి ఉంటే తినేటి ఉంటే చూసినావా? అరే ఎన్ని రోజులకెళ్ళి ఉంటాయి అవి? నెలలు పెడతారు. దుమ్ములనే ఉంటాయి అవన్నీ. బూందీ పెడతారు, కార పెడతారు, ఆడ ప్యాలాలు పెడతారు. అవన్నీ నెలలకి ఉంటాయి. అరే ఇన్ని రోజుల నుంచి మీకు సోయి రాలే? మరి అక్కడనే అవి కూడా అమ్ముతారు కదా. అవి ఎన్ని రోజులు ఆ లడ్డూలు చూస్తేనేది ఇట్లా కొట్టాలి, మనం గుద్దుతో బయటకు వస్తుంది. అవి కూడా అమ్ముతారు కదా. అవి ఎందుకు గాన రాలే మీకు? పేరు అడగంగానే ఇంత వివక్ష కాదు, ఇంత వివక్ష. నేను చెప్తున్నా కదా, ఈ దేశంలో ఎవడు ఏమనుకున్నా ఏం చేసినా కానీ దేశం సమైక్యతను ఎవడు కూడా కింది మీద చేసే పరిస్థితి ఉండదు. ముఖ్యంగా తెలంగాణలో చేయలేరు మీరు. ఇలా అందుకే ఇక్కడ దాకా వచ్చినాం మేము. అది తెలంగాణ అంటే ఒక తల్లి లెక్క అందరినీ అక్కున చేసుకున్నది. ఇక్కడెక్కడోనో అక్కున తెచ్చుకున్నది. కానీ అక్కుకు వచ్చినోడు మొత్తం ఇది నాదే అనుకున్నతో మాకు పంచాయతీ. అక్కడ వాళ్ళతో దోపిడీ చేస్తే మాకు వాళ్ళతో పంచాయతీ ఉన్నది. బరాబర్ ఇప్పుడు ఉన్నది, ఎప్పటికి ఉంటది. అరే ఒక ప్రాంతం అభివృద్ధి చెందింది, ఎప్పటి నుంచో ఉన్నది. ఆశ్రయం ఇచ్చే తల్లి లాంటి దగ్గరకు వచ్చిర్రు. ఆ సమ్మక్క తల్లి లెక్క వచ్చి ఆడకు వచ్చి ఏదో వ్యాపారం చేసుకోండి. నీోడు పెట్టంగా ఎవడన్నా వద్దన్నారా? మనోళ్ళు వ్యాపారం చేయలేదా? నా ఆదివాసీలకు ఏమి ఇచ్చినవా? ఏం కాంట్రాక్ట్ మొత్తం ఆదివాసీలకు ఇచ్చిరా మీరు? ఎక్కడలోకి వచ్చేసిరు మీరు? అది ఎందుకు అడుగుతలేరు? మొత్తం సమ్మక్క దగ్గర ఎవరెవరికి ఏ ఫుడ్ కాంట్రాక్ట్ ఎవరికి ఉన్నది? ఆదివాసీలకు ఉండాలి కదా మొత్తం. అది ఆదివాసీల జాతర కదా. ఆదివాసీల యువకులు బొచ్చడు మంది చదువుకున్న వాళ్ళు మొత్తం కల్తీ అవుతుంది. కల్తీ చేసేటోళ్లకు వీళ్ళకు పర్సెంటేజ్ ఉంటాయో మాకు ఎరకలేదు. మరి అవైతే బయట పెడతలేరు కదా. కొంతమంది అంటున్నాను అనా వాళ్ళకు ఏమైనా పైసలు అడిగినట్టున్నారు, వీళ్ళు ఇయ్యలేదట, ఇయ్యకుంటేనే వీళ్ళు ఇట్లా చేసిర్రని చెప్పని అంటున్నారు అని. వీళ్ళు 10 మందిలో మరి ఏ ఒక్కరిద్దరిని అడిగినో పాపం వచ్చే దాంట్లో మీరేంద్ర నాయన ఆడుకుంటుందరే గీక్కుంటట్టుగా మీరేమైనా అటువంటి ప్రయత్నం చేసిరేమో జనం అనుకుంటారు. మేము అనుడు కాదు. మేడారంలో మా ఊళ్ళు చెప్తున్నారు. మేడారంలో ఇప్పుడు అక్కడ బిర్సా ముండా యూత్ ఉన్నారు కదా. ఇది ఎక్కడదన్నా ఇంత ఘోరమైన అన్యాయం ఎక్కడిది? మా గుండు గీస్తున్నారు, వాళ్ళకు ఇటువంటి వాళ్ళు వచ్చిన రోజుల దగ్గర కూడా గుండు గీస్తున్నారు. పాపం వాళ్ళేదో ఆశ కాడికి వస్తే లాస్ట్కి వాళ్ళు చేసినా కూడా బజార్లో పడేసుకొని వచ్చుడు అనేది ఇంతకన్నా ఘోరం, ఇంతకన్నా అన్యాయం ఉంటది. అరే ఇప్పుడు మేము మౌలవి అల్లావుద్దీన్
తుర్రెబాస్ ఖాన్, షోయబుల్లా ఖాన్, అబ్దుల్ కలాం, ఇటువంటి వాళ్ళ వారసులు ఈ దేశంలో ఉన్నారు. ఇంకా వీళ్ళంతా వాళ్ళ వారసులు. మీరు చెప్పేటువంటి వాళ్ళు యాడికెళ్ళి వచ్చి ఇక్కడికి వస్తే వీళ్ళకు కూడా నష్టమే కదా, వాళ్ళు వస్తే వీళ్ళకు కూడా నష్టమే కదా. ఇది ఇది అది పక్కకు పడేసి, ఈ సమైక్యత అనేది పక్కకు పడేసి నువ్వు కాదని తిరుగుతారా? వాళ్ళు కాదని తిరుగుతారు. ఇది ఎక్కడ ఈ డివిజన్ తీసుకొచ్చేది ఎక్కడిది? పేర్లు అడిగి రాగానే చెప్పిన జావేద్ అంటారు, నా దోస్తున్నాడు భయ్, చిన్నోడు చిన్నప్పటి నుంచి మా జావేద్ గాడు నా దోస్తు చిన్నప్పుడు కోటిలు ఆడేదాను. వాళ్ళ తమ్ముడు వాజీర్ ఇవాళ తెలంగాణలో టాప్ మ్యూజిక్ డోలక్ వాయిస్తాడు. అరే మీరు ఏం తలకాయలేక, మీకు ఏం తలకాయలు నాకు అర్థమైతలేదు. నాకు ఒక్కటే ఒక ఆన్సర్ చెప్పండి. మీరు ఒకవేళ చెప్పదలుచుకుంటే ఒక ఆన్సర్ చెప్పండి. మన గుళ్ళల్లో దండాలు వేస్తాడు ఎవడు చేస్తున్నాడు? సరే ప్రసాదాలంటే గుళ్ళలు ఇయ్యాల కొత్తగా తయారైనాయి. మెడల దండలు వేసేటి ప్రతి పువ్వు ఏ తోటలకి వెళ్ళి వస్తున్నది? ఏ దేవత దగ్గర వేసేటి ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి? మీకు అసలు సోయి ఉన్నదా? పోయి చూడుపోండి. అందరు కలిసి ఉంటారు. సాహెబులు ఉన్నారు, క్రిస్టియన్లు ఉన్నారు, తెలుగు ఉన్నారు. పొట్ట కూటి కోసము వాళ్ళు పూల దండలు వేస్తే మన దేవుని గుడిలో మెడల హారాలైనాయి. మన ఇళ్ళల్లో పెళ్లిళ్ళు అయితే కూడా వీళ్ళందరూ ఆ దండలు ఎవరు చేస్తున్నారో నీకు నాకు ఎవరిని తెలియదు. అవన్నీ జరిగేటికి అక్కడనే జరుగుతున్నాయి. బొందల గడ్డల కాడేసే, మన బొందల గడ్డల కాడైనా వాళ్ళ బొందల గడ్డల కాడేసే పువ్వులు కూడా, పూల దండలు కూడా అందరు కలిసి చేసిన బాపత్ కాడికెళ్ళి వస్తున్నాయి. ఏం తేడాలరా నాయన? అక్కడనే తేడా లేదు. కోసి తీస్తే రక్తం అందరిది ఒక్కటే. దీన్ని ఏమో డివిజన్ తీసుకొచ్చి మీరు పిచ్చి పిచ్చిగా చేసుడు ఇదంతా మాకు నచ్చలేదు. ఇది చూసే ఒక పేదాన్ని నువ్వు తింటావా అంటే టగటగ రోజు అంటే తయారు చేసేటోడు అదే తింటాడా? కళ్ళు గీసేటోడు రోజు పొద్దుగాల కళ్ళు తాగుతావా? నీళ్ళు ఎట్లా నడుస్తుందా నాయన? పాలు విండేటోడు రోజు పాలు విండి వాడే తాగితే నడుస్తుందా? నువ్వు తింటావా అంటే తిని చూపించినాక కూడా ఒక్కటి తింటారా వాళ్ళు రోజు తింటారా అంటే, అరే నేను నువ్వు ఎవరైనా కంప్లైంట్ చేసిండా? నాకు ఆ తిన్నది అడగలేదు, నాకు దీంతో ఇబ్బంది అయినది. పోనీ డాక్టర్లు పోతే నువ్వు ఈ బన్ను తిన్నావు కాబట్టినే, ఇలా కల్తీ ఉన్నది కాబట్టినే ఏమన్నా నీకు ఈ రోగం వచ్చిందని ఎవడని చెప్పిండా? బయట అడ్డగోలుగా కళ్ళు మొత్తం మందు కళ్ళు దాపి జనాలు చచ్చిపోతున్నారు. రోడ్ల మీద కింద పడుతున్నారు. సంసారాలు నాశనం అవుతున్నాయి. గాంజాయి అమ్ముతున్నారు. డూప్లికేట్ వైన్ షాపులు పెట్టి డూప్లికేట్ మాల్ అమ్ముతున్నారు. వాటి మీద చేయండి రా. వాటి రాజ్యాలు వాళ్ళ చేతులు ఉన్నాయి. ఇది పట్టుకొని పేర్లు అమాయక జీవులను పట్టుకొని వాళ్ళ మీద పెట్టి అన్నాడు 3 సంవత్సరాల 33 రోజులట, 3 నెలల 33 రోజులు కట్టెసాము తిప్పి మూడకున్న ముసల్దాని పనులు రాలగొట్టిండట. మూడకున్న ముసలికి పనులు ఉంటాయా? దాని మూతి మీద కొడితే పని రాలినట. గట్టున్నది మీరు చేసే పనులు ఇవన్నీ. ఇది కాదు. సభ్య సమాజము ఎవరు కూడా దీన్ని ఒప్పుకోరు. అది ఏ ప్రాంత ప్రజలైనా కానీ ఒప్పుకోరు. ఎవడైనా మా తెలంగాణ గురించి చెప్తున్నా నేను, ఎవరైనా దోపిడీ చేసేందుకు ఎవడొచ్చినా కానీ వాళ్ళని మాత్రం మేము ఉపేక్షించే పరిస్థితి లేనేలేదు. ఇంకోటి మత సామరస్యాలు కనుక మీరు దెబ్బతీసే విధంగా మీ మాటలు, మీ వీడియోలు, మీ ప్రవర్తన, మీ రెచ్చగొట్టుడు, మీ ఉపన్యాసాలు, మీ ఎన్నుకుండి ఎవరు నడుపుతున్నారో మాకు ఎరకలేదు. కానీ ఒకవేళ అటువంటి ఏమైనా చేస్తే మీ వృధా ప్రయాసాలు అవుతాయి. గంగా, జమున, తహజీబ్ తెలంగాణ హైదరాబాద్ లో ఉండే, అది హైదరాబాద్ పేరున్నంత మటుకు, తెలంగాణ పేరున్నంత మటుకు అది బతుకుతుంది. దుర్మార్గుడు ఏ దేశపుడైనా ఏ మతపుడైనా కానీ వాడిని మాత్రం ఉపేక్షించే సవాలే లేదు, పరిస్థితి లేదు. మళ్ళీ చెప్తున్నాం, నేను ఇంతకుముందు చెప్పిన రోహింగ్యాలు ఎవడని ఎక్కడ ఉన్నాడు అని అంటే తీసుకురాండి. మీకు శాత కాకపోతే తుపాకి మా చేతికిర్రి మేమే కాల్స్తామని చెప్తున్నాం. బరాబర్ మళ్ళీ ఇయ్యాలంటే కూడా అదే స్టాండ్ మీద ఉంటాం. అన్నయ్య వాళ్ళు కాన్సెప్ట్ ఏం మాట్లాడుతున్నారు? హిందూ దేవాలయాల దగ్గర మైనార్టీలు వ్యాపారం చేయడానికి లేదు, అది చట్ట ప్రకారం వ్యతిరేకం అని చెప్పి ఎట్లాంటి ఏమన్నా ఉన్నాయన్న చట్టాలు? అంటే హిందూ దేవాలయాలకు ఏం లేదు, నాకు తెలిసేది అట్లా చట్టాలు ఏం లేవు. దేవాలయాల దగ్గరికి ఎవడు వీళ్ళు వచ్చి వాళ్ళు చేయదు, వాళ్ళు వచ్చి వీళ్ళు చేయదు అనేది అయితే ఎక్కడ లేదు. నేను అందుకే ఏమన్నా, నేను చెప్పేది ఏంటంటే పూల దండలు తీసుకొచ్చి నువ్వు ఫ్లవర్ మార్కెట్ హైదరాబాద్ లా ఉస్మాన్ గంజ్ దగ్గర ఉంటది. అక్కడికి వెళ్ళి అక్కడ పువ్వుల దండలు తీసుకొని పోతారు కదా. ఆడిపోయినా పెళ్లిళ్ళ కాడికి పోతారు, గుడిల కాడికి పోయి దండలు అడికెళ్ళి తీసుకొస్తారు కదా. ఆ దండలు ఎవరు చేస్తారు చెప్పు నాకు. నేను చూసినా కాబట్టి చెప్తున్నా. రమ్మని నేను మొత్తం ఏ స్లమ్స్ లలో పోతే అందరు ఉంటారు అలా. ఇస్మాయిల్ భాయ్ ఉంటాడు, ఫారూక్ భాయ్ ఉంటాడు, వెంకటేష్ భాయ్ ఉంటాడు, శ్రీనివాస్ భాయ్ ఉంటాడు, డేవిడ్ ఉంటాడు, వీళ్ళందరూ ఉంటారు అలా. అందుకనే చెప్తున్నా ఇవన్నీ కొంతమంది కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టుకున్నారు. ఇప్పుడు కొంత ఏంటంటే నిజం కూడా అన్ని మతాలల్లా ఈ ఎక్స్ట్రీమిస్ట్ థింకింగ్ ఉన్నటువంటి వాళ్ళకి ఏంటంటే వేరేటోడు నా దానికి రావద్దని. అంటే తెలంగాణలో దర్గాల కాడికి కూడా పోతారు. నువ్వు ఎందుకు పోతావు రాబాయ్ అంటే చాలా మంది హజరతయ్య ఉన్నది, హజరతయ్య ఆ దర్గాల పోతే పేర్లు కూడా వీళ్ళు పెట్టుకున్నారు. సరే ఇలా కొత్త ఒక ట్రెండ్ స్టార్ట్ అయింది ఏంటంటే మీరు దర్గాల కాడికి పోవద్దని వాళ్ళని. ఇవాళ జాంగీర్ పీర్ దర్గాలు ఆడ పోతారు, మొక్కులు అన్నారం షరీఫ్ దగ్గర కూడా పోతారు. అరే ఒక్కొక్కని బిలీఫ్ అబ్బా, అది ఒక్కొక్కని బిలీఫ్. అది నెల్లూరు జిల్లాలో అయితే కస్మూరు మస్తాన్ దర్గా ఉంది, మస్తాన్ వలి, మస్తాన్ రెడ్డి, మస్తానయ్య, చాలా మంది హిందువుల పేరు ఉన్నాయి. ఈ పేర్లు ఉన్నాయి, ఆ పేర్లు ఉన్నాయి. అది ఇప్పుడు వాళ్ళు అనేది ఏంటంటే మరి
మీరు మనమేమో అన్య మతాలను దగ్గర తీస్తాం కదా, వాళ్ళు మరి మన మతాలను దగ్గర తీయరు కదా అనేది ఒక పెద్ద చర్చ జరుగుతూ ఉన్నది. ఓకే, వాళ్ళు మరి మన గుడిలకు వచ్చి దండం పెడతారా, బొట్లు పెట్టుకుంటలేరు కదా అని చెప్పని ఆ చర్చ ఉన్నది దేశంలో, ఆ చర్చ దేశంలో ఉన్నది. కానీ ఒక్కటే చెప్పేది ఏంటంటే ఎవరు ఇప్పుడు కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టుకున్నారు అనుకో, ఆ రెస్ట్రిక్షన్స్ ఒకవేళ ఉండేది ఉంటే ఉంటాయి. అది అంత పెద్ద జాతరలా నువ్వు ఎవరినని పెడతావు, ఏమని పెడతావు, నువ్వు ఉన్నదా మరి రూల్ అయితే ఏం లేదు. నాకు తెలిసి అక్కడికి వచ్చి సమక జాతరలో ముస్లిమ్స్ వచ్చి వాళ్ళు ఏం అమ్ముకోద్దని అయితే ఎక్కడ రూలింగ్ అయితే ఇక్కడ లేదు. ఉందా? ఉన్నాక అది వైలేట్ చేసి ఉండేది ఉంటే వేరు విషయం. ఇప్పుడు వాళ్ళు ఉన్నది ఆధార్ కార్డులు అడిగిండు కదా, మరి ఆధార్ కార్డులు చూపిస్తున్నారు. మరి భారతదేశ పౌరులేనా కాదా, వాళ్ళు ఇక్కడోళ్ళ కాదా అని అన్ని ఉంటాయి కదా. నిజంగానే బంగాల్కి వెళ్ళి వచ్చిరైందని ఇప్పుడు చుట్టుపక్కల వాడకట్ట మొత్తం వచ్చి అందరు చెప్తా ఉన్నారు. ఒకవేళ ఉండేది ఉంటే వాళ్ళ జనం ఉండనిస్తారా? వాళ్ళ మతమోలే ఉండనియారు. అరే క్యారే మేరా బేటేగా పేట్ ఖరాబ్ హో గయా తేరా బంద్ కాకే అని చెప్పని గల్లా పట్టి అడుగుతారు. పిచ్చోలా, పబ్లిక్ పిచ్చోలా అడుగుతారు, బరాబర్ అడుగుతారు. పెద్ద మనిషి ఇప్పుడు ఆయన కాదు, దందా చేస్తేనే కాదు, తాతల కాడికి వెళ్ళి ఉన్నది. వాళ్ళకి వేరే విద్యనే తెలియదు కదా, వాళ్ళకి వేరే సంగతే తెలియదు. అందుకే ఈడ కాకపోతే ఇంకోటి మార్కెట్ ఎక్కడ ఉంటే అక్కడ ఎవడైనా కానీ అడల్టర్డ్ ఏది ఉన్నా కానీ ఒకవేళ తినేది ఉంటే వాళ్ళు ఇచ్చేది ఉంటే తిరుగుబాటు జరుగుతుంది. దాని మీద జనం ఊకుంటారా? ఎవడు ఊకోడు. సో అందుకనే ఇవన్నీ బక్వాస్ ముచ్చట్లు. అందుకనే ఈ చర్చ అంతా ఎటో సైడ్ తీసుకుపోయే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. అంటే మతం పేర్లు అడిగి కథలు పెట్టుడు అనేది చాలా తప్పు. బార్డర్లో కూడా మనోళ్ళు వాళ్ళతో పాటు వాళ్ళు అందరు కలిసి దేశ పౌరులు లెక్క అందరు కలిసి కొట్లాడుతారు కదా. ఇవాళ క్రికెట్ టీంలలో లేరా? క్రికెట్ టీంలో అనేది ఏంది భయ్? ఈ డివిజన్ ఎక్కడిది? సిరాజ్ ఆటో వాళ్ళ నాయన ఆటో నడిపేది. వాళ్ళ నాయన అది మాసాబ్ ట్యాంక్ పక్క సంధిలో ఉంటాడు కదా. అద్భుతంగా మహమ్మద్ కైఫ్ అసలు ఇండియన్ ఏంటంటే క్రికెట్ చరిత్రని యువరాజ్ సింగ్, మహమ్మద్ కైఫ్ కలిపి చేంజ్ చేసిన వాళ్ళు కదా వీళ్ళంతా. సో అంటే ఈ పేర్లు అడిగి డివిజన్ తీసుకొచ్చు ఇదంతా అసలు ఏంది ఇది? అంటే ఇంకా వాళ్ళు ఇంకా ప్రూవ్ చేసుకోవాలనా? మన దాంట్లో స్కాములు చేసి బయట దేశాలకు పోలేదా? ఈ మోడీలు అందరు స్కాములు చేసి బయట దేశాల్లో పోయిన వాళ్ళు ఉన్నారా లేదా? వాళ్ళు దేశ ద్రోహులు. వాళ్ళ గవాల గురించి మాట్లాడు. ఇక్కడ ఉండి కాంట్రాక్ట్లు చేసుకుంటా ఒక కాళేశ్వరం డ్యామ్ కూలిపోయింది, అక్కడ పర్రెలు వాసింది. దాంట్లో అవినీతి ఎవడు చేసినా గవాన్ని పట్టు, ఇల్లీగల్ దందాలు ఎవడు చేస్తున్నా గవాన్ సైడ్ పోవాలి. కానీ ఈ పేదోళ్ళ సైడ్ పోయి మీరు ఏం చేసినా కానీ మీరైతే చెప్తున్నా భయ్, కుంటలలా అది నేను మాట నాతో అనరాదు కానీ కుంటలలో చేపలు పట్టినట్టుంటది మీ ముచ్చట. అది కరెక్ట్ కాదు మీరు చేసేది. అది కుంట అనరు, తెలంగాణ భాష ఇంకా వేరేదంటారు. ఇక మీరు అదే ఆపాదించుకోరు. మీ ఛానల్ వాళ్ళు తెలంగాణలో కాదు కనుక మీకు తెలుసో తెలియదో, ఎవరైనా ట్రాన్స్లేటర్ ఉంటే చెప్పండి. అటువంటి పనులు దయచేసి చేయకండి. ఇది కరెక్ట్ కాదు. సమాజాన్ని ఒక్కటిగా ఉంచండి అండి. అందరం కలిసి ఈ దేశ శత్రువులు ఎవరో, తెలంగాణ శత్రువులు ఎవరో, పేదరికానికి శత్రువులు ఎవరైతున్నారో వాళ్ళ మీద దండయాత్ర చేద్దాం. కానీ ఈ అమాయక పేదల మీద చేసి దీనికి ఒకటి ఆపాదించి కథ పెట్టి అదంతా చేసుడు అనేది తప్పున్నారా? నువ్వు ఏమన్నా అది వనదేవతలను పట్టుకొని, వనం అంటే అందరు ఆస్తి భయ్, వనదేవతలను పట్టుకొని గాడికి వచ్చి పాపం వాళ్ళేదో వచ్చి ఆడ కూర్చొని ఏడ తిన్నారో ఏడ పన్నారో ఇళ్ళ కాడికి వస్తే చిన్న చిన్న పిల్లలు వాళ్ళు చదువుకోలే, ఆ పిల్లలు కూడా చదువుకోరు, వాళ్ళకు కూడా ఇదే పని పెట్టేటట్టున్నారు వాళ్ళు. మీరు ఏ దేశం భయ్? భారతదేశమే కదా, పాకిస్తాన్ కాదు కదా. పాకిస్తాన్ సపోర్ట్ చేస్తారా మీరు? పాకిస్తాన్ వాడు ఇండియా మీద క్రికెట్ మ్యాచ్ అయితే మీరు వాడు 6 కొడితే మీరు సపోర్ట్ కొడతారా? కొడతారా? అట్లేమన్నా ఇదే ఏం తలకాయలు దగ్గర పెట్టుకొని చూడుండ్రి. ఇది అందరి మాతృభూమి, ఇది అందరిని కన్న నేల. ఇది అందరు భారత మాత అనాల్సిందే. ఈ మాత అది కనుక అందరు అనాల్సిందే. వాళ్ళకంతే మనం అంతే. ఈ భేదాలు ఇవన్నీ పెట్టి వీళ్ళెవడు ఇక్కడికి వెళ్ళి అక్కడికి పోయేది లేదు, అక్కడికి వెళ్ళి ఇక్కడికి కూడా రానియకండి. రానియకుంటుండాల్సిన బాధ్యత, చూడాల్సిన బాధ్యత మీకు ప్రభుత్వం మీ చేతులు ఉంది కాబట్టి మీరు రానియకండి. రోహింగ్యాల పాకిస్తాన్కి వెళ్ళి వస్తారు, బంగ్లాదేశ్కి వెళ్ళి వస్తున్నారు అంటే అవి మీరు ఆపాలే. వాళ్ళందరి మీద వాళ్ళందరం కలిసి కొట్లాడాలి. వాళ్ళందరి శత్రువులే కదా, అంతేనా? దేశ్ కా దుష్మన్ సబ్కా దుష్మన్. ఓ కోయి భీ ఉందో, కోన్ సా భీ మజహబ్ కా ఉందో, అది ఏ మతమైనా పర్వాలేదు. ఈ దేశానికి శత్రువు అన్నాడు పాకిస్తాన్, దేశానికి శత్రువే కదా. బంగ్లాదేశ్ దేశానికి శత్రువే కదా. రోహింగ్యాలు ఈ దేశానికి శత్రువులే కదా. బరాబర్ వాళ్ళని ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు కదా. అంతనే ఈ దేశానికి వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నటువంటి ఎవడైనా కానీ ఏ మతానికి సంబంధించిన కింద వచ్చినా ఇక్కడ పెట్టిన కాదు. కిలోమీటర్లు దాటుకుని ఇక్కడ రావడం జరిగిన కారణం ఇదే. 350 కిలోమీటర్లు దాకా దాదాపుగా. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, ఇంకోటి ఏదంటే మేము మార్వాడి ఉద్యమం జరిపినప్పుడు కూడా వాళ్ళు ఊంచింది తింటారు అని అన్నారు కొందరు. ఎవరు? ఆ గుజరాతీ సంబంధించినటువంటి 2-3 జిగ్నేష్ అనేటోడు అన్నాడు, అరే వాళ్ళు
ఉంచింది తింటున్నారు నాయన. ఉంచింది తినాలని ఎవరు సోకుంటది. నా ఉంచుడు వాళ్ళు తిన్నారు, వాళ్ళు ఉంచుడు మనం తిన్నాం. ఉమ్. ఒకవేళ ఉంచింది ఉండేది ఉంటే అది ఎక్కడో దగ్గర చూపించి మీరు అంటారు కదా, అదేదో మీ చేతుల్లో రాజ్యము మీరు చూపి రాదు ఎక్కడ ఉంచిండ్రు, ఎక్కడ ఏం చేసిరింది అనేది ఎవరికేం సోక్ లేదు అట్లా. అయితే ఇదంతా ఒక రాంగ్ చర్చ జనం లోపల తీసుకుపోయి తప్పుడు సమాచారాన్ని తీసుకుపోయి ఇప్పుడు అంటారు బయట మొత్తం జరిగేదంతా ఏ చేసినా కల్తీ కదా. ఇగో పెద్ద మనిషి ఈడ వచ్చి ఉన్నాడట, ఈయన కేంద్రం ఇన్ఛార్జే, నువ్వు పాలకేంద్రం ఇన్ఛార్జా, ఎట్లా గవర్నమెంట్ ఎంప్లాయా మీరు? లేదు, మనం విజయడైరీ కాంట్రాక్ట్ పాల్పట్టి గవర్నమెంట్ విజయడైరీ కాదు ఇప్పుడు ఈ చెప్పేటోళ్ళందరూ అంటే ఇప్పుడు అంటే ఆ పిల్లగాళ్ళు ఏంటంటే అది కావాలని లోపల వాళ్ళు ఒక విషం పెట్టుకొని ఒక విద్వేషాలు రెచ్చగొట్టి పంచాయతీలు పెట్టి ఓట్లు దండుకునేటువంటి ప్రయత్నాలలో భాగంగానే చేస్తా ఉన్నారు. అందుకే ఇప్పుడు మనోడు కూడా చెప్పింది వాళ్ళ పైన ఉన్న వాళ్ళందరూ ఇద్దరు ఒకటే అని. ఇప్పుడు షాగ్ హౌస్ లో కుక్కలతోని పెట్టి బిర్యానీ చేసిరని చెప్పని వచ్చింది. దాని తర్వాత ఇప్పుడు ఎన్నిసార్లు ఏ ఫుడ్ ఇన్స్పెక్టర్లు పోయి అసలు రోజు చెక్ చేయాలి, ఒకవేళ చెక్ చేయాలంటే ఎన్నిసార్లు ఎంతమంది పోతున్నారు, మీరు ఎన్నిసార్లు ఎంతమంది ఎప్పుడు పడుతున్నారు? పెద్దోడు చేస్తున్నాడు అను, పెద్దోడు ఎక్కడైనా చేసిన అనుకో, మరి ఇక్కడ కూడా మరి తిరుపతి ఇంకన్న సంగతి కూడా అంటున్నారు కదా, వాళ్ళే పంచాయతీ పెట్టుకుంటారు, దానిలో గది వస్తుంది గిది వస్తుంది. ఇప్పుడు కొత్త పాల కథ వస్తున్నది. ఇప్పుడు అమెరికాడు పాలు పంపుతారట, అమెరికాల పాలు తాగేటి ఆవులన్నీ మొత్తం అక్కడ అంతా నాన్ వెజ్ తినేది, మరి వాళ్ళ కోసేటి అంతా ఆ పాలలో డైరెక్ట్ నాన్ వెజే వస్తున్నది. మరి దానికి ఏం చెప్తారో ఇప్పుడు మళ్ళీ మీ అసంటి వాళ్ళందరూ. అందుకే ఇవన్నీ చాలా మూలాలకు పోతే అన్ని మూలాలు అన్ని మాయ ముంతలు లెక్క పెట్టే పరిస్థితి కాడికి వస్తుంది. పేదోళ్ళని బతకనీర్రి, పేదోళ్ళకు మతం అంట కట్టకన్రి. ఇదంతా పేదరికం అంతా ఒక మతమే ఇది. అది ఏ కులమైనా ఎవడైనా ఏ భగవంతుని ఆరాధించినా గానీ ఏంది ఆఖరికి ఏంది బుక్కడు బువ్వ తినాలి, ఇంత గౌరవంగా బతకాలి, భార్య పిల్లలను సాదాలి, అమ్మ నాయనకు టైం కింద మందు గొల్లు ఇవ్వాలనే దాంట్లోనే తాపత్రయం తప్ప వాళ్ళు వచ్చి అక్కడ సమ్మక జాతర కాడికి వచ్చి భూములు ఎత్తుకపోయేందుకు ఏం రాలేదు నాయన. ఎవరినైనా గింత విష ప్రచారం ఏంది నాకు అర్థమైతే లేదు. బతికేటందుకు వచ్చిన వాళ్ళ గురించి ఇదంతా ఈ ప్రచారాలు, ఇట్లా మాట్లాడు, ఈ తూకు దినుడు అనుడు, ఉంచే తింటారు, ఉచ్చబోసే తాగుతారు, మీరు రజాకారుల వారసులు, ఇవన్నీ మాట్లాడింది కదా. మార్వాడి ఉద్యమం ఇదంతా వాళ్ళ వారసులే. మార్వాడి దోపిడీ చేసేందుకు వచ్చిన మార్వాడి వారసులే కదా. ఎవడో చేస్తే మీరు తినుకుంటున్నారు. అసలు వాళ్ళు చేసేటువంటి ఇల్లీగల్ దందాలతోటి పైసలు సంపాదించేటోళ్ళే ఇప్పుడు ఇట్లా మాట్లాడతారు. వాళ్ళ ఫండింగ్ ఛానల్స్ ఇవన్నీ, మీరు వాళ్ళ ఫండింగ్ ఛానల్స్, పేదోళ్ళ ఫండింగ్ ఛానల్స్ కావి. పేదోళ్ళకి సమస్య కాదు, పేదోళ్ళకి సమస్య అయితే ఇట్లా మాట్లాడతాం. పేదోళ్ళు అందుకే కనెక్ట్ అవుతారు, వీళ్ళని చూడంగానే కనెక్ట్ అవుతారు. అసలు ఆ మనిషిని చూడగా నేను చెప్పిన ఆ రైలు యాక్సిడెంట్ అయితే ఒక ఆయన ఇట్లా గ్రిల్లకెళ్ళి ఇట్లా పట్టుకొని చూస్తే ఆ నీ ముఖం సేమ్ అట్లనే కనబడ్డది. నీకు అవసరమే ఉంటుంది భయ్, 40-50 మంది చుట్టుముట్టినాక చెమటలు పట్టకపోతే మనిషికి ఏం చేస్తారో. నీ దేశం, నీ ప్రాంతం కాని ప్రాంతము, నువ్వు మాట్లాడని భాష మాట్లాడేది కాదు, అక్కడికి వచ్చి ఆడ కూర్చొని వాళ్ళ పాపం అక్కడికి వచ్చేదో అమ్ముకుంటుంటే ఇది చాలా అన్యాయం, ఘోరం, మోసం.